కమిషన్ ఒకటి ఉంది, ఎస్సీ కమిషన్ ఒకటి ఉంది, బీసీ కమిషన్ ఒకటి ఉంది అనేది పబ్లిక్కి తెలియదు. ఎంతసేపు మనకి ఏదైనా బాధ వస్తే, ఇబ్బంది వస్తే రెవెన్యూ ఆఫీస్ పరక చుట్టూ పోలీస్ విలువల్లో అయితే పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగడమే అలవాటైంది. అర్థమైందా? మన మీద దాడి చేసినా, మనల్ని ఇబ్బంది పెట్టినా, మీకు ఈ దేశంలో పుట్టిన ప్రతి బిడ్డకు ఈడ న్యాయం జరగకపోతే దేశంలో ఏదో ఒక నలుమూలలో మా లాంటి కమిషన్ ఒకటి ఉంటుంది. మీరు హ్యూమన్ కమిషన్ అంటారు కదా, హ్యూమన్ కమిషన్ ఉంది, మహిళా ఇంకా డిఫరెంట్ ఉన్నాయి కదా, బీసీ కమిషన్, ఎస్టీ కమిషన్, ఇలా అనేక కమిషన్స్ ఉంటాయి మీ బాగోగులు చూడడానికి, సదరు కాపాడుకోవడానికి. ఇలాంటి కమిషన్లు చాలా వరకు మన ఆడబిడ్డలకు తెలియదు, మన పిల్లలకు, మన తల్లిదండ్రులు. మీకే తెలియదు. ఇప్పుడు మీ తల్లిదండ్రులు తెలియనప్పుడు మీకేడ తెలుస్తుంది? ఇప్పుడు అందరికీ ఇక కొంచెం సోషల్ అవేర్నెస్ పెరిగినప్పటి నుండి కొంచెం అలవాటు అవుతుంది. అలాంటిదే ఎస్టీ కమిషన్. కాబట్టి ఇక్కడ మన పుట్టిన బిడ్డలో ఎస్సీకి ఎస్పెషల్లీ మనకు నీళ్ళు రాకుండా, రోడ్డు రాకుండా, ఇల్లు ఇవ్వకుండా, ఆఖరికి ఇంటర్నెట్ రాకుండా, మనకు పట్టాలు ఇవ్వకుండా, మనకు ఏమైనా గవర్నమెంట్లో లోన్లు ఇవ్వకుండా మనకు భగవంత్ పైనుండి బడ్జెట్ అంటారు కదా, పెద్ద బడ్జెట్లు చెప్తారు, ఈడ మాత్రం ఇయ్యరు కదా, ఇవ్వరు కదా. అలాంటివి జరుగుతున్నప్పుడు, మీకు ఏమైనా ఇబ్బందులు కలిగినప్పుడు, మన తల్లిదండ్రులను మనల్ని ఏమైనా దండించినా, తిట్టినా, మన గురించి మన వాళ్ళు ఇక్కడ ఉన్న అధికారులు, చిన్న అధికారం నుండి పెద్ద అధికారి వరకు ఎంత సాయం అవుతుంది, మనల్ని పట్టించుకోకుండా, మీరు ఇచ్చిన పేపర్ని తీసుకోకుండా మీరు ఎవరు చేయొచ్చు? మా ఈ కమిషన్కి పడుకునే బెడ్స్ కూడా బాగున్నాయా? బుద్ధి లేదు. ఇంత పడుకున్నారు, బెంచీలే లేవు, బెంచీలు బాగున్నాయి అంటే మీరు అది సైన్స్ ల్యాబ్ ఉందా? స్పోర్ట్స్ ఐటమ్స్ ఉన్నాయా? ఆడుకునే గ్రౌండ్ కరెక్ట్ ఉందా? మీ చుట్టూ కాంపౌండ్ వాళ్ళు గట్టిగా ఉన్నట్టుంది, పావులు గీవులు రావట్లే ఉంటాయి కదా. ఇక్కడ టీచర్ ఫ్యాన్లు బాగా తిరుగుతున్నాయట కదా, మీ రూమ్లలో ఫ్యాన్లు పని చేయటేవా? వెళ్ళు కూడా స్విచ్ కొట్టి వచ్చిన, మళ్ళీ అబద్ధం ఆడ స్విచ్లు కూడా కొట్టించిన. అంటే ఇది మీ టీచర్ చేసేది, మీ మేడం ఇంట్లో నుండి ఇచ్చేది కాదు. ఎవరి నుండి? గవర్నమెంట్ ఏంది? మీరందరే, మీ తల్లిదండ్రులే. మన మీద పెత్తనం చేయడానికి మనమే ఒక మనిషిని వేసుకున్నాం. ఎవరిని? కలెక్టర్. ఉదాహరణ, కలెక్టర్ జీతం ఎవరు ఇస్తున్నారు? గవర్నమెంట్ ఇస్తారు. గవర్నమెంట్ ఎవరు? మనమే. మనల్ని మన కోసం, మన కాపల కోసం, మన సెక్యూరిటీ కోసం ఒక వింగ్ పనిచేయడానికి పెట్టుకున్నాం. అర్థమైందా తల్లి? దీని ఆ స్వేచ్ఛగా మాట్లాడే విధానం ఉండాలి అంటున్నా. సర్వీస్, నాట్ కమాండింగ్. నేను కూడా నాకు ఇచ్చిన మోడీ గారు ఇచ్చిన 3 సంవత్సరాలు సర్వీస్. మీ అందరినీ బాగోగులు చూసి, మీ చుట్టూ తిరిగి, మీ బాధలు కష్టాలు తెలుసుకొని అన్నీ రాసుకొని వచ్చి అప్పటికప్పుడు చేసేది అది చేయించు, లేదంటే కావాల్సినవి చేయించమని చెప్పేసి పంపించారు నాకు. ఇక్కడ ఏం చేస్తున్నారు, ఏం నడుస్తుంది, వీళ్ళని తర్వాత అడుగుతా. నేను ఎందుకు ఇవన్నీ లోపాలు ఎందుకు వచ్చినాయని తర్వాత అడుగుతా, కానీ మీరు చెప్పాలి. అర్థమైందా? నేను ఇంకా నేను కొన్ని స్కూల్ చూసిన, కర్ణాటక స్కూల్ చాలా బేసిక్గా ఉన్నాయి, తెలంగాణలో కొన్ని స్కూల్స్ బ్యాడ్గా ఉన్నాయి, ఏకలవ్య లాంటి స్కూళ్ళు సూపర్ ఉన్నాయి. అర్థమైందా? ఇప్పుడు కస్తూర్బా లాంటి మన కొన్ని వేరే స్కూల్స్ ఉన్నాయి, అరకొరగా సదుపాయాలు ఇస్తున్నారు అంతే తెలుసమ్మా. అయితే ఇలాంటివి ఏమున్నా నేను కూడా మీకు మీలాగానే బిడ్డ ఇక బీచ్లో కూర్చొని కూడా ఏదైనా మాట్లాడతా అనుకుంటారేమో. నేను పురుగులు అన్నం తిన్నా, నేను ఎస్టీ హాస్టల్లో చదువుకున్నా. ఆ రోజులు నేను చదువుకున్నప్పుడు ఆ ఎస్టీ హాస్టల్ ఎట్టుండే నాకు తెలుసు, కానీ అప్పటికన్నా చాలా బెటర్. కానీ ఇంకా చాలా బెటర్ అవ్వాల్సిన అవసరం ఉంది. పిల్లలకి ఎడ్యుకేషన్ బాగా ఇచ్చి రేపు భవిష్యత్తులో దీనిలో టీచర్ అవ్వచ్చు, డాక్టర్ అవ్వచ్చు, పోలీస్ అవ్వచ్చు, ఐఏఎస్ ఐపీఎస్ అవ్వచ్చు, ఏమీ కాకపోతే బిజినెస్ మ్యాన్ కావచ్చు. వీళ్ళేమో సర్వీస్ చేస్తారు, వాళ్ళేమో సర్వీస్ ఇస్తారు. ఎవరు? 10 మందికి
ఎంప్లాయ్మెంట్ ఇచ్చి